సినిమాని ఫన్నీగా స్పూఫ్ చేసి మనందరికి ఓ బ్లాక్ బస్టర్ స్కిట్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు రైజింగ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అడుగో మహారాజు గుడిగా కదిలాడు, ఆమిసాలు చూడు రోషాల జోడు వీరాది వీరుడురా. చెట్టోళ్ళకి ఎలాగిచ్చాను? ఏమిచ్చారు? వాళ్ళు ఇచ్చింది మళ్ళీ తిరిగి ఇచ్చారు. ఈ రోజు ప్రగతి గారు కూడా వచ్చినట్టున్నారు. ప్రగతి గారికి నేను మార్కులు ఇద్దాం అనుకుంటున్నాను. 9, 8, 6, 5. మీ ఫోన్ నంబర్ మాకు వద్దండి బాబు. సరే గాని నా పనికిమాలిన పుత్రరత్నం ఎక్కడో తిరుగుతున్నాడేమో వాడిని పిలిపించండి. రోజావే చిన్ని రోజావే రాగాలే రూవే రోజావే రోజావే చిన్ని రోజావే. వెంకటేష్ బాబు గారి మూవీలో రాజశేఖర్ గారిని ఈ రోజే చూశాను. సూర్యవంశంలో నేను ఎవరో అర్థమయ్యింది కదా. చూడరా, నాలో ఒక హీరో ఉన్నాడు. సరే గాని నిన్ను అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏదో పాట పాడావంట, పాడు బావా. రోజావే చిన్ని రోజావే రాగాలే. బావా, ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత పాడావా, నువ్వు పాడిన తర్వాతే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా బావా? పాడిన తర్వాత ఎంత డౌటా మీకు? ఎవడో వస్తున్నాడు వీడు. చిన్నబాబు, నాన్నగారు మిమ్మల్ని అర్జెంట్ పిలిచారు. నాన్నగారు రమ్మన్నారంట. నాన్నగారు. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. సూర్యవంశం చేయమంటే రాజా క్లైమాక్స్ చేసేస్తున్నావేంటి బావా నువ్వు? అమ్మో నాన్నగారు. చిన్న వెంకటేష్ అంటే అడ్జస్ట్ చేసుకున్నా, నేను పెద్ద వెంకటేష్ ఏంట్రా? ఎందుకు చేతులు పిసుక్కుంటున్నా? పిలిచావంటే చెప్పండి నాయుడు గారు. నా పెద్ద కొడుకుని పోలీసుని చేశా, రెండో కొడుకుని లాయర్ని చేశా. ఎందుకో తెలుసా? నాకు తెలుసు, మీరెక్కడైనా దొరికేస్తే పట్టుకోకుండా ఉండడానికి వీడు, పట్టుకున్నా వాదించడానికి వాడు. ఏమయ్యింది? వియ్యపురాలు ఇందాక వచ్చి చదువు సంజయాలని చిన్న కొడుకు ఇచ్చి నా కూతుర్ని ఎలా చేయమంటావని నానా తిట్లు తిట్టిందిరా. అప్పుడు నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. ఎక్కడా పెట్టుకోకుండానే ఇలా ఉందా నాన్నగారు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని చెప్పి నాకు మంచి కొడుకుగా ఉంటావో, పెళ్లి చేసుకుని నాకు ఎప్పట్లాగో విరోధిగా ఉంటావో నీ ఇష్టం. అమ్మ బాబాయ్, వీడు సూర్యవంశంతో పన్ని సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పుడు అరుంధతి చేసేసావు. ఇటురా, మీ నాన్నగారి కోపం ఎప్పుడు ఉండేది కదా బావా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, ఆ అమ్మాయి గొంతు కొయ్యకు. అయితే నేను పెళ్లి చేసుకుంటా. ఇప్పుడే కదరా గొంతు కొయ్యొద్దన్నాను. సరే, ఇంతకీ నా లవర్ ఎక్కడ? ఎవరు నువ్వు? మీ నాని. హైదరాబాద్ లో ఆకుండా వస్తున్న వానలా ఉన్నావు. నువ్వు మీనవా? నువ్వెవరు? నేను వెంకటేష్ గారిని. అదే వర్షంలో కొట్టుకొచ్చిన బురదలా ఉన్నా నువ్వు వెంకటేశ్వా. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఎందుకు చేసుకోను, నిన్నే చేసుకుంటాను. మరే బావా, పద ఆశీర్వాదం తీసుకోవడానికి అలా వెళ్దాం. పద. ఏడు పొద్దున్న వాకింగ్ కన్నా ఈ వాకింగ్ ఎక్కువైపోయింది. మీరు ఎంత చెప్పినా వినకుండా మీ అబ్బాయి పెళ్లి చేసుకొచ్చాడు. మామయ్య గారు, ఇదే చేత్తో ఊరంతా తాలిబొట్లు పెంచావు, నా తాలిబొట్టు పెంచుతావా? ఏంటివి? ఆస్తి పేపర్లు. ఒక్క నిమిషం ఆగు, ఏరుతా. నువ్వెందుకు ఏరుతున్నావురా? నీకు చాలా అప్పులు ఉన్నాయి కదా, సగమన్నా తీరుతాయి రా బావా. నాకొద్దు, నాన్నగారికే చాలా అప్పులు ఉన్నాయి. తండ్రి మాట ఈడొక పనికి మాలినాడు, ఈ పనికి మాలినోడు పెళ్లి చేసుకుని అదొక పనికి మాలినది. బయట పోయి ఎక్కడన్నా దిక్కుమాలను బతకండి, దిక్కుమాలను బతకండి. ఆ మాటకు వస్తే మీరు దిక్కుమాలే. చెప్పండి, చెప్పకుండా అటు ఇటు దిక్కు చూసి చెప్తున్నారు. శాంతి, మనకి ఇప్పుడు ఇల్లు లేదు. నా ఇల్లు ఉంది కదరా, ఈ ఊర్లో రండి చెప్తారు. ఇదే మా ఇల్లు, మీరు కాపురం చేయబోయే గోపురం. ఎంజాయ్ చేయండి బావా, నేను తర్వాత వస్తా. ఏమండి, ఈరోజు పంతులు మనకి ఫస్ట్ నైట్ అన్నాడు. నాకు ఫస్ట్ కాదే. నాకు కూడా కాదులేండి, అదే మన ఇద్దరు కలిపండి. మరి లైట్ ఆఫ్ చేస్తాను. వెళ్ళండి. డాడీ
మనం వచ్చినప్పుడు సాంగ్ పడింది కదా, ఎందుకు? ఆ సాంగ్ పడింది కాబట్టి నువ్వు భూమి మీద పడ్డావు. నాన్న నీ ఫ్రెండ్ కి ఇష్టం కదా ఈ పాయసం, వెళ్ళి తినండి. ఫ్రెండు పాయసం తాగి. బాబు ఏం పేరు నీ పేరు? దొరబాబు. బాబు అంత గట్టిగా నొద్దు, పోలీసులు పట్టుకుంటారు. తాతయ్య నేను ఏనుగెక్కుతున్నా తాతయ్య. ఎక్కుతావా? నా మీదకి ఎక్కరా. చచ్చిపోతాడు రా. మళ్ళీ వెంకటేష్ వేషం వేస్తా, మళ్ళీ వేస్తా. మీనా నేను చదువుకున్న మూర్ఖున్నయ్యాను, నిన్ను అలా చేయను, నిన్ను కలెక్టర్ని చేస్తాను. ఏమండి బల్లి శుభశేఖరం ఇచ్చిందండి. పలికింది బల్లి కాదయ్యా, ఈ ఎద్దులయ్యా. మీరు ఏదో బస్సు అనుకుంటా అంటున్నారు కదా, దానికి డబ్బులు నేను ఇస్తానయ్యా. నీకే డబ్బులు లేక ఇంత చిన్న క్యారెక్టర్ చేస్తున్నావు. సరే చుక్కలన్నీ ముగ్గులై తక్కువన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించి మంచి మజిలి ప్రతి పూట పూల బాటగా సుమ స్వాగతాలు పాడగా. నువ్వు పాయసం ఇచ్చావు కదా, ఆ పాయసంలో విషయం కలిసి నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారంట బావా. అమ్మా అమ్మోరు తల్లి క్షమించమ్మా. కన్న తండ్రికే విషం పెట్టి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా? నాన్నగారికి నేనేం విషయం పెట్టలేదండి. అమ్మా 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 అమ్మా. దెబ్బలు తినేవాడు కాదురా నా కొడుకు, దెబ్బలు కొట్టేవాడు నా కొడుకు. ఈ సృష్టిలో రెండు దయ్యాలున్నాయి. చుక్కలన్నీ ముగ్గులై తక్కువన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి. అమ్మయ్యా మొత్తానికి మన సినిమా ఇలా నడిచింది, పదండ్రా వెళ్ళిపోదాం. కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం. ఇంద్రజ గారు సూపర్. ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి, దొరబాబు గారు కానివ్వండి, తర్వాత మాస్టర్ కానివ్వండి, శాంతి గారు అండ్ నూకరాజు ఫెంటాస్టిక్ గా చేశారండి. ప్రగతి గారు స్టార్ట్ టు ఎండ్ నవ్వుతూనే ఉన్నాము. నూకరాజు ఐ బికమ్ అ హ్యూజ్ ఫ్యాన్. స్వాతి ముత్యం టీమ్ డైరెక్టర్ గారు చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ నోకరాజ్ భయ్య ఇరగొడేసో భయ్య మామూలు కాదు, సూపర్. గణేష్ పరదేశి గారు మన దొరబాబు గారు నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారిని ఇమిటేట్ చేయడం ఇక్కడ నేను చాలాసేపు చూడలేకపోయాను కానీ బట్ ఐ థరోలీ ఎంజాయ్ చేయ. వర్ష గారు ఇట్ వాస్ రియలీ ఫనీ, రియలీ నైస్.